చెప్పండి అమ్మా, అడ్మిషన్ అయితే ఏం జరుగుతుంది? సొమ్ము రీకన్స్ట్రక్షన్ అవుతా? రీకన్స్ట్రక్షన్ అయినప్పుడు ఏమేమి జరుగుతుంది చెప్పండి. మనకు తెలిసిన ఫస్ట్ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ షేర్ చేంజ్ అవుతుంది, న్యూ ప్రాఫిట్ షేర్ వస్తుంది. ఆబ్వియస్. అసెట్స్ని రీవాల్యూ చేయాలా వద్దా? చేయాల్సిన ఎందుకంటారు? ఎందుకు చెప్పండి. బేసిక్గా బ్యాలెన్స్ షీట్లో మీ అసెట్స్ ఏ వాల్యూకి ఉంటాయి? ఫర్గట్ అబౌట్ యువర్ ఇండియస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, పీపీఈ, అది మర్చిపోయి జనరల్గా బ్యాలెన్స్ షీట్లో మీరు +2 నుంచి నేర్చుకుంటారు కదా, ఫౌండేషన్ +2లోనూ ఏ వాల్యూస్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో? బుక్ వాల్యూ ఉంటాయా? నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో ఆ పర్చేజ్ వాల్యూ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు హైదరాబాద్ గచ్చిబౌలిలో 2012, 13 అప్పుడు ఏం జరుగుతున్నాయమ్మా? గొడవ జరుగుతున్నాయా? ఆ టైంలో ల్యాండ్ రేట్ గచ్చిబౌలిలో 1 ఎకరం కొన్నారనుకోండి, ఎంత ఉంటుంది? 2 కోట్లు 3 కోట్లు ఎగ్జాంపుల్ ఉంటుందా కదా? మ్యాక్సిమం ఉంటే 10 crore ఉంటుంది అప్పుడు 2012 ఆ టైంలో. ఇప్పుడు వెళ్ళి అడగండి గచ్చిబౌలి ఎంత ఉందో ల్యాండ్ రేట్ 1 ఎకరం. 10 times, 20 times, 100 times ఉంటుంది. అప్పుడు 10 కోట్లు ఉన్నది ఇప్పుడు 100 కోట్లు ఉంటుంది. కానీ మీ బుక్స్లో అదే ల్యాండ్ మీ దగ్గర ఉంటే ఎంత చూపిస్తారు? 10 కోట్లు ఎలా చూపిస్తారు? మరి ఏమనుకుంటారు? నా ఎసెట్ వాల్యూ 10 కోట్లు. 10 కోట్లు అని చెప్పేసి మీ ఎసెట్స్ వాల్యుయేషన్ చేసి ఒక న్యూ పార్ట్నర్ని బిజినెస్లో తీసుకొని వాళ్ళకి షేర్ ఇచ్చేసారనుకో. షేర్ ఇస్తున్నారు అని అంటే దేంట్లో దాంట్లో ఇస్తారు? ప్రాఫిట్ ఒకటేనా? ఎసెట్స్లోకి ఇస్తారుగా. అప్పుడు మీకు తెలియకుండా మీరు ఏం అవుతుంది? మీకు ఏం జరుగుతుంది? లాస్ జరుగుతుందిగా, అవునా కాదా? 2012లో కొన్న ల్యాండ్ 10 crores కొన్న ల్యాండ్ ఈరోజు 100 కోట్లు అయింది. మీరు దాన్ని పట్టించుకోకుండా ఒక పార్టీని యాడ్ చేసుకొని అగ్రిమెంట్లో రాశారు ఇది మా షేర్ అని చెప్పేసి. ఒక సంవత్సరం తర్వాత మీ ఇద్దరికి గొడవ అయింది. ఏం చేస్తాడు అతను వచ్చి? ఏం చేస్తాడుగా? షేరింగ్ అడుగుతాడు కానీ వెళ్ళేటప్పుడు తను ఏదైతే నష్టపోతున్నాడో అది అడుగుతాడుగా. అప్పుడు ఆయన ఏం అడుగుతాడంటే ఓన్లీ ప్రాఫిట్స్ అడుగుతాడా? బిజినెస్ దగ్గర ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ షేర్ అడుగుతాడు, అవునా కదా? లేదు లేదు ఈ 1 yearలో నాకు 1 lakh వచ్చింది కాబట్టి అడుగుతాడు. మీరు రైట్ రాసిస్తున్నారు, చేస్తున్నారు. బిజినెస్లో ప్రతి దాంట్లోనూ రైట్ ఇస్తారు. ఎసెట్స్లో రైట్ ఇస్తారు, ప్రాఫిట్స్లో రైట్ ఇస్తారు. అలా జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తే బెటర్ అంటారు? అడ్మిషన్ అప్పుడే అదే ఎసెట్ని రీవాల్యూ చేసి ఏదైతే బెనిఫిట్ ఉందో వాల్యూ ఇంక్రీజ్ అయిందో ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూని ఓల్డ్ పార్ట్నర్స్కి వాళ్ళు పనిచేసుకొని మీన్స్ క్యాపిటల్ పెంచుకోవచ్చు, రకరకాల వేస్లో చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద వే వాళ్ళ క్యాపిటల్ని ఆ ఎసెట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయో ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూ ప్రకారం క్యాపిటల్ని పెంచుకున్నారు ఓల్డ్ పార్ట్నర్స్. పెంచుకోవడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుందా? ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ వాళ్ళు ముందే తీసేసుకుంటారా? ఇప్పుడు న్యూ పార్ట్నర్ వచ్చాడు, గొడవలైనవి. గొడవలైనప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మన క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది ఆల్రెడీ, ఆ పెండింగ్లో షేర్ ఇచ్చిన నష్టం ఏమైనా జరుగుతుందా? అందరూ పంచుకోవాలని వచ్చిన ప్రాఫిట్స్ లాసెస్ రీవాల్యూ చేసిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఆల్రెడీ ఓల్డ్ పార్ట్నర్స్ తీసుకున్నారు. మహా ఎంత తీసుకుంటాడు? ఆ 1 yearకి ఎంతైతే రీవాల్యూ ఉందో అంతవరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. రిమైనింగ్ అంత అవుతుంది ఆ న్యూ పార్ట్నర్కి. ఓల్డ్ వాల్యూ అతను లేనప్పుడు ఏదైతే రీవాల్యూ అయిందో, లేనప్పుడు ఏదైతే వాల్యూ ఇంక్రీజ్ అయిందో ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూ న్యూ పార్ట్నర్కి వెళ్తుందా? రీవాల్యూ చేయడం వల్ల తర్వాత గొడవ జరిగినప్పుడు వెళ్ళదుగా. సో అందుకని ఏం చేయాలండి అంటే పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ మనం రీవాల్యుయేషన్ చేయాలి. రీవాల్యుయేషన్ చేసి దాంట్లో ఏదైతే బెనిఫిట్ ఉన్నా లాస్ కూడా ఉండొచ్చు, ఛాన్స్ ఉందా? లాస్ కూడా ఉండొచ్చు. టీఎస్సీ దగ్గర లాస్ ఉంటుందంటే ఫర్ సపోజ్ మన బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, పార్ట్నర్ తీసుకుంటాం, ఏం చేస్తాం? ఫస్ట్ మీరు కాలేజ్ పెట్టాం అనుకోండి, టార్గెట్ అకాడమీ ఫర్ ఎక్స్ అనే కాలేజ్. మేము ఉన్న ముందు కాలేజ్ కూడా ఏం జరిగిందో చెప్తాను ఎగ్జామ్. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్లో బాగానే ఉంది, తర్వాత ఏమైంది? డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అయినప్పుడు ఏం చేస్తున్నారు? శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఫ్యాకల్టీ శాలరీస్ హైలో ఉంటాయి కదా, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాసెస్ వస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి
పార్ట్నర్స్ని తెచ్చుకుంటున్నారు. ఎవరిని? ఆల్రెడీ మార్కెట్లో ఎంతోమంది ఏదో సబ్జెక్ట్లో ఫేమస్గా ఉంటారా? అవునా కదా? లేదంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ టీచింగ్లో. వాళ్ళు బయటికి వెళ్ళి టీచింగ్ చెప్పుకుంటే మినిమం ₹1,00,000 వస్తాయి అనుకో. వాళ్ళని తీసుకొని పార్ట్నర్గా యాడ్ చేసుకొని శాలరీ చెప్పలేక పార్ట్నర్ అయితే షేర్ ఇస్తానంట. మరి వచ్చిన పార్ట్నర్ షేర్ వస్తుంది కదా అని చెప్పి సైలెంట్గా జాయిన్ అయిపోతాడా? షేర్ వస్తుందంటే ఏమొస్తుంది అక్కడ? షేర్ లాస్ వస్తుంది. నువ్వు జాయిన్ అయినందుకు నీకు పనిష్మెంట్ వస్తుంది. ఎవరైనా జాయిన్ అవుతారా? సో అప్పుడు కూడా ఏం చేయాలి? రీవాల్యుయేషన్ చేసుకొని ఆ లాస్ట్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. అప్పుడు న్యూ పార్ట్నర్ వస్తాడు. లేకపోతే వస్తాడా? రాదు. సో రీవాల్యుయేషన్ జరిగినప్పుడు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఏదైనా సరే ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఓల్డ్ రేషియోలో. సింపుల్ లాజిక్. ఓల్డ్ రేషియో ఎందుకు చేయాలి చెప్పండి? అప్పటిదాకా ఏమనుకున్నారు? అగ్రిమెంట్ ఏముంటుంది? ఏది అగ్రిమెంట్ ఉంటుందో ఓల్డ్ రేషియో అదే కదా. దాంట్లోనే వచ్చే బెనిఫిట్ లాస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకుంటే న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయ్యాక ఆ పార్ట్నర్కి వీళ్ళు న్యూ ప్రాఫిట్స్ కావచ్చు, ఆ అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన కూడా ప్రాబ్లం. ఓకేనా? సో అడ్మిషన్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం చెప్పండి? అడ్మిషన్లో ఏమేం చేయాలి? ఫస్ట్ న్యూ రేషియో ఇస్తారుగా, సాక్రిఫైసింగ్ ఆర్ గెయినింగ్ రేషియో క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. పర్చేజ్ చేయాలా? మీన్స్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలా? గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేస్తారా? గుడ్ విల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటారా? ఇప్పుడుదా మనం చేసిందే అవన్నీ చేయాలి. దానికంటే ముందు ఏం చేయాలి అంటే మన బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ని మనం ఏం చేయాలమ్మా? ఎంట్రీ చేసేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఎంట్రీ చేసేయాలి. సమ్ చేసేటప్పుడు ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం? బ్యాలెన్స్ షీట్ని, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసే ప్రాసెస్లో మీకు రిజర్వ్స్ ఉంటాయి. ఏముంటాయి? రిజర్వ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ రిజర్వ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్స్ ఎవరిని? ఓల్డ్ పార్ట్నర్స్. సో ఆ రిజర్వ్స్ మళ్ళీ కంటిన్యూ చేయడం బెటర్ అంటారా? క్లోజ్ చేసేస్తే బెటరా? క్లోజ్ చేసి పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్కి ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఓకేనా? రిమైనింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏం చేయాలండి అంటే రీవాల్యూ చేసి రీవాల్యుయేషన్ అనే ఒక అకౌంట్ని ఓపెన్ చేస్తాం. ఏం చేస్తాం? అకౌంట్ ఓపెన్ చేస్తాం. దాంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ని మళ్ళీ ఎవరికి పంపించాలి? పార్ట్నర్స్కి పంపించాలి. ఏ రేషియోలో పంపించాలి? ఓల్డ్ రేషియోలో పంపించాలి. ఇప్పుడు ఏమేం చేస్తున్నాం చెప్పండి? రిజర్వ్ మేము పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం ఓల్డ్ రేషియోలో. రిమైనింగ్ ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ని రీవాల్యుయేషన్ చేస్తాం. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటాం. దాన్ని కూడా ఎవరికి పంపిస్తాం? ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పంపిస్తాం. మరి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలిగా, అవునా కదా? మీ బ్యాలెన్స్ షీట్ వచ్చిగా అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే అసెట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తావా? బిజినెస్ ఉంటుందిగా. ఓన్లీ బెనిఫిట్ మాత్రమే నువ్వు రీవాల్యుయేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తావు, కానీ అసెట్ ఉంటుందిగా. కాకపోతే ఏ వాల్యూకి ఉంటుంది? రీవాల్యూకి ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ ఏమవుతుంది ఇక్కడ? న్యూ బ్యాలెన్స్ షీట్లో రీవాల్యూస్ తీసుకుంటాం. రీవాల్యూడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకుంటాం. అర్థమైందా? సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ వచ్చేస్తుంది. చెప్పండి ఏం చేయాలి? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఖాళీ చేయాలా? ఖాళీ చేయాలంటే ఏమేం చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమైనా బట్టి మీకు క్యాపిటల్స్ అంటే యాడ్ చేస్తే క్యాపిటల్స్ని క్యాపిటల్ నెంబర్లో హెల్ప్ చేస్తుంది బ్యాలెన్స్. నెక్స్ట్ ఏముంటాయి? రిజర్వ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్స్ ఎక్కడ పంపించాలి? ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పంపించాలి. తర్వాత లయబిలిటీస్ ఉన్నాయి, రైట్ సైడ్ అసెట్స్ ఉన్నాయి. ఆ రెండింటిని ఏం చేయాలి? మనం ఖాళీ చేసేసి రీవాల్యూ చేయాలి. రీవాల్యూ చేసి రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఫైండ్ అవుట్ చేసి ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ జరుగుతుంది. అక్కడితో రీవాల్యుయేషన్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తాం? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి కదా. మరి ఫర్మ్ అక్కడితో క్లోజ్ అవ్వలేదు కదా, కంటిన్యూ అవుతుంది కదా. కంటిన్యూ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. న్యూ బ్యాలెన్స్ షీట్లో ఎస్ఎట్స్ లైబిలిటీస్ ఏ వాల్యూస్ తీసుకుంటాం? రీవాల్యుయేషన్ తీసుకుంటాం. అంటే చేస్తే వాళ్ళు కనుక రీవాల్యుయేషన్ కన్సిడర్ చేయొద్దు న్యూ బ్యాలెన్స్ షీట్ అని చెప్తే తప్ప, స్పెసిఫిక్గా చెప్తారా రీవాల్యుయేషన్ కన్సిడర్ చేయకండి, ఇగ్నోర్ చేయండి అని చెప్తారు. అప్పుడు రీవాల్యుయేషన్ కాస్తే మెమరాండం రీవాల్యుయేషన్ ఉంటుంది. అది తర్వాత విశ్లేషణ చెప్తారు. యాజ్ ఆఫ్ నౌ ఏంటమ్మా, మనం బ్యాలెన్స్ షీట్ ఏం తీసుకోవాలి? రీవాల్యుయేషన్ తీసుకోవాలి. రీవాల్యుయేషన్ అంటే బుక్స్లో చెప్తారు ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. ఓకేనా? రీవాల్యుయేషన్ ఎంట్రీస్ చెప్తారా వీటికి? ఇప్పుడు దాకా డిస్కషన్ ఎంట్రీ చెప్తారా నాకు? ఫస్ట్ ఎంట్రీ ఏంటమ్మా? రిజర్వ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంట్రీ చెప్పండి. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ని పంపించేసేయాలి. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ బేసిక్గా రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఏం చేయాలి? క్రెడిట్ ఉన్న రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ని డెబిట్ చేయాలి, ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఎంట్రీ చెప్పండి. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఏ రేషియో అమ్మా? ఓల్డ్ రేషియోలో పంపించాలి. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ వెళ్ళిపోయిందా? నెక్స్ట్ రీవాల్యుయేషన్ చేస్తామా? ఏం చేస్తామా? రీవాల్యుయేషన్ చేస్తాం. రీవాల్యుయేషన్ ఏంటి చేసేది? అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇక్కడ ఏమేమి జరగవచ్చు రీవాల్యుయేషన్ చెప్పండి. అసెట్ ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఏం జరిగిద్దమ్మా? ఇంక్రీజ్ ఇన్ అసెట్. అవునా? ఇంక్రీజ్ ఇన్ అసెట్ అయినప్పుడు ఎంట్రీ చెప్పండి. అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్. అసెట్ ఇంక్రీజ్ అయిందంటే అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ ఆ క్రెడిట్? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఎంట్రీ చెప్పండి. అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏం జరగచ్చు? అసెట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉందో డిక్రీజ్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందిగా. ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నారమ్మా, కానీ నేర్చుకోవచ్చు డిక్రీజ్ చేసి 10% కాస్ట్ వచ్చారు. యాక్చువల్ దాని వాల్యూ 10% డిక్రీజ్ అయింది. మనం యూజ్ చేసిన దాన్ని బట్టి మారిపోతుందిగా. సో మనం రెడ్యూస్ కూడా అవుతుందిగా. ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ అసెట్స్. ఎంట్రీ చెప్పండి. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అర్థమైందా? అసెట్స్ ఏం జరగవచ్చు? ఒకటి ఇంక్రీజ్ అయితే లేదంటే డిక్రీజ్ అయితే. ఏం చేయాలి? మనం దేనికి ఎఫెక్ట్ ఇవ్వాలి? రీవాల్యుయేషన్ ఎఫెక్ట్. నెక్స్ట్ లయబిలిటీస్ ఉన్నాయిగా. మరి లయబిలిటీస్ ఏం జరగచ్చు అమ్మా? ఇంక్రీజ్ అవ్వచ్చు లయబిలిటీస్. ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. లయబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి? లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో ఫస్ట్ లయబిలిటీని ఇంక్రీజ్ చేద్దామా? టు లయబిలిటీ. మరి దేనికి డెబిట్ చేయాలి? రీవాల్యుయేషన్కి డెబిట్ చేయాలి. మరి ఇంక్రీజ్ అయ్యే లయబిలిటీ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందిగా. డిక్రీజ్ ఇన్ లయబిలిటీ ఏం చేస్తామా? ఎంట్రీ లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్. అర్థమైంది ఇంతవరకు? అసెట్ ఇంక్రీజ్ డిక్రీజ్, లయబిలిటీ ఇంక్రీజ్ డిక్రీజ్. నెక్స్ట్ ఏం చేస్తామా? నెక్స్ట్ ఇప్పుడు దాకా చేసిన చేయాలి. పార్ట్నర్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందాం ఏం చేస్తాం? ప్రాఫిట్ వచ్చింది రీవాల్యుయేషన్లో. రీవాల్యుయేషన్
ప్రాఫిట్ ఎంట్రీ చెప్పండి. రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఏ రేషియోలో అమ్మ? ఓల్డ్ రేషియో. అదే లాస్ట్ వస్తే రివర్స్ అవుతుంది. ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్. దీంట్లో ఓల్డ్ రేషియో. అర్థమైంది ఇంతవరకు? రీవాల్యుయేషన్ అకౌంట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? గుడ్ విల్ రీవాల్యుయేషన్ అకౌంట్ తీసుకొని రావాలా? ఎందుకు లేకూడదు? అసలు బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ ఉంటుందా? కొన్ని గుడ్ విల్ మనం కంటిన్యూ చేస్తున్నామా? రెండు. సో రీవాల్యుయేషన్ అకౌంట్కి గుడ్ విల్ అనేది రాదు. డైరెక్ట్గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కే గుడ్ విల్ మనం ఎఫెక్ట్ చేస్తాం. రీవాల్యుయేషన్ అకౌంట్కి రాకుండా ఏమేమి వస్తున్నాయమ్మా? రిజర్వ్ సర్ప్లస్ క్యాపిటల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అయిపోద్ది, గుడ్ విల్ కూడా పార్ట్నర్స్ క్యాపిటల్ అయిపోద్ది. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు రాయండి. అడ్మిషన్ అయినప్పుడు జనరల్గా ఇప్పుడు దాకా చేసి చేయాలి. సాక్రిఫైసింగ్ రేషియో, గెయినింగ్ రేషియో కనుక్కొని పక్కన పడేయాలి. ఇప్పుడు కూడా క్యాలిక్యులేషన్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అంటే ఏం చేయడం? రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమేమి జరగవచ్చు? అసెట్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు, లయబిలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఎంట్రీస్. ప్రతిదానికి మీరు అకౌంట్స్ ఆలోచించాల్సింది యాడ్ చేయాలా లెస్ చేయాలని ఎప్పుడు ఆలోచించాలి. ఎంట్రీ ఏంటనే ఆలోచించాలి. ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏముంటుంది బ్యాలెన్స్ షీట్? న్యూ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఏ బ్యాలెన్సెస్ ఉండాలి? రీవాల్యూడ్ బ్యాలెన్సెస్ ఉండాలి, అంతేగాని ఓల్డ్ బ్యాలెన్సెస్ క్యారీ చేయాలి. బ్యాలెన్స్ షీట్ అంటే ఇంటీరియర్ బ్యాలెన్స్ షీట్ అంటే వస్తుంది. రిజల్ట్స్ ఆఫ్ సర్ప్లస్ డాష్ చక్ర ట్రాన్స్ఫర్ టు ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ రేషియో. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రీవాల్యుయేషన్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ని రీవాల్యుయేషన్ చేసే ప్రాఫిట్ అండ్ లాస్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అతడి రాశారా? రాశారమ్మా? ఎంట్రీస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్. రీవాల్యుయేషన్ అకౌంట్ పెట్టుకొని 4 సినారియోస్ జరుగుతాయి. రిజల్ట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్. 4 సినారియోస్.
మండే అడ్మిషన్ స్టార్ట్ చేస్తే 2 days అయిపోతుంది అడ్మిషన్, ఈవెన్ ఫాస్ట్గా ఉంటాయి. 2 daysలో అడ్మిషన్ ప్రాబ్లమ్స్ మండే స్టార్ట్ చేస్తే ఏం చేయడం అడ్మిషన్ అంటే ఇదే కదా, షెడ్యూల్ క్యాలిక్యులేషన్ చేశారు, సెంట్రలైజింగ్ ఏం చేసి ఇప్పుడు దాకా అనుకున్నారు, రీవాల్యుయేషన్ ఎంట్రీస్ చూస్తున్నాం. అడ్మిషన్ అంటే ఏం చేయాలి, వీటన్నిటి కంబైన్ చేసి చేయడమే కదా, అవునా కదా. కొత్తగా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ మనం చెక్ చేసుకుంటే సరే. రివాల్యుయేషన్ ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి, లాస్ వస్తే ఏ విషయంలో ట్రాన్స్ఫర్ చేయాలి. రాస్తున్నారా, గర్ల్స్ రాశారా? ఎసెట్స్ని రీవాల్యుయేషన్ సమ్లో చెప్పేటప్పుడు మీరు 2 words మీద బాగా ఫోకస్ చేసుకోవాలి. ఏవేంటి చెప్తారా? 2 words రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒకటి 2, 2 బై. ఏంటంటే లెడ్జర్ అకౌంట్లో 2 బై అనుకుంటున్నారా? అదేనా? అది అనుకున్నాను ఎంతమంది? లెడ్జర్ అకౌంట్లో 2 బై అదే అనుకున్నాను, బాగా వస్తుంది. అవి కాదు. ఎగ్జాంపుల్, ల్యాండ్ ఆఫ్ ₹10 lakhs revalued to 50 lakhs. అంటే ఎంత మా ల్యాండ్ వాల్యూ రీవాల్యూడ్ టు 50 lakhs అన్నారు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత అయినట్టు? 50 lakhs అన్నారు. సో వాల్యూ 50 lakhs అయినట్టు. సేమ్ ల్యాండ్ ఆఫ్ ₹10 lakhs revalued by 50 lakhs అంటే ఇంక్రీజ్ అయింది. 10 + 50 ఎంత అయింది? 60 అయింది. మనం సమ్స్ చేసేటప్పుడు ఇవి చూసుకోకుండా వెళ్ళామనుకోండి, ఇక్కడ వాల్యూ ఎంత? 50 lakhs. చెక్ చేసుకోకుండా వాటికి చూసుకోకుండా వెళ్ళామంటే ఏమవుతుంది? మిస్టేక్ అయిపోతుంది. అకౌంట్స్ ఎంత ఇంపార్టెంట్, అకౌంట్స్లో లాంగ్వేజ్ కూడా అంత అందరూ ఇగ్నోర్ చేస్తారు. లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. వాళ్ళు సమ్మకు సంబంధించిన ఆత్మ ఒకటి ఉంటుంది. ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుందో మీరు వినాలి. ఆత్మ చెప్పింది వినకుండా మీలో ఉన్న ఆత్మ ఏం చెప్పిందో అది చేశారనుకో, అవుద్ది. సమ్మ ఎప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకుని మనం అనుకున్నది చేయదు. ఓకేనా? అటువంటి లాంగ్వేజ్లో వస్తుంది. 2 అన్నారా, బై అన్నారా ఏంటనేది మనం చెక్ చేసుకొని చేయాలి. సింపుల్గా అనిపిస్తుంది. ఎగ్జామ్లోకి వెళ్ళాక ఆ 2 బై గురించి ఎప్పుడు మీరు ఆలోచించిపోయి ఉంటే మిస్టేక్ 100% వేస్తుంది. డౌట్ లేదు. ఓకేనా? అక్కడ వస్తుంది. ఓకేనమ్మా, టుడే బై. మండే అడ్మిషన్ ప్రాబ్లమ్స్ చేస్తాం.